అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో. ఈరోజు ఖురాను గ్రంథములోని ఆలే ఇమ్రాన్ అను 3వ సూరాలోని 67వ వాక్యాన్ని గురించి తెలుసుకుందాం. మాకాన ఇబ్రాహీము యహూదీయం వలా నసరానియా. మాకాన ఇబ్రాహీము యహూదీయం వలా నస్రానియా. Ibrahim was not a Jew nor yet a Christian. Makana Ibrahimu. Ibrahim was not అనగా ఇబ్రాహీము ప్రవక్త యహూదీ కానీ క్రైస్తవుడు కానీ లేడు అని దీని అర్థము. మా కానా అనగా కానా అనున్నది పాస్ట్ టెన్స్కు సంబంధించిన సహాయక క్రియ. ఇది దీనికి సరి సమానమైనది ఇంగ్లీషులో వాజ్ అనున్నది. WAS వాజ్. మా కానా వాజ్ నాట్. ఇబ్రాహీం వాజ్ నాట్ అని దీని అర్థము. ఇది ఖురాను గ్రంథములో పూర్వ ప్రవక్తల యొక్క చరిత్రలు వివరించే క్రమములో ఈ ఇబ్రాహీము ప్రవక్త యొక్క వివరణ ఈ ఆలే ఇమ్రానులో ఇవ్వబడింది. ఏమని ఇవ్వబడింది అంటే, మాకాన ఇబ్రాహీము యహూదీయం వలా నస్రానియా. ఇబ్రాహీము యహూదీ కానీ క్రైస్తవుడు కానీ లేకుండా ఉండెను అని దీని అర్థము. వలాకిన్ కానా హనీఫం ముస్లిమన్. కానీ వలాకిన్ బట్ హీ వాజ్ రియల్ ముస్లిం. హనీఫం ముస్లిమన్ రియల్ ముస్లిం. వలాకిన్ కానా హనీఫం ముస్లిమన్ బట్ హీ వాజ్ రియల్ ముస్లిం. ఏ రియల్ ముస్లిం అనగా సచ్చా ముస్లిం అని. ఇబ్రాహీము ముస్లిము అని దీని అర్థము. వలాకిన్ కానా హనీఫం ముస్లిమన్. ఇబ్రాహీము సచ్చా ముస్లిముగా పక్కా ముస్లిముగా ఉండెను అని దీని అర్థము. వలాకిన్ కానా అంటే ఉండెను అని. మా కానా మినల్ ముష్రికీన్ దీనిలోని రూట్ వర్డ్ వచ్చేసి షిర్క్ అనేది అంటే కలుపుట, కల్పించుట అని దీని అర్థము. ఈ కల్పించుట అనే ఈ క్రియకు ముందర మీమని అరబీ భాషలో చేర్చితే అది ఒక కర్తగా రూపొందుతుంది. అప్పుడు ఇది షిర్క్ పోయి ముష్రిక్ అవుతుంది. అది ముష్రిక్ అనున్నది ఏకవచనము, ముష్రికీన్ అనున్నది బహువచనము. ఇంకా ముష్రికీన్ అంటే బహుదైవారాధకులు అని, అంటే విగ్రహారాధన చేసేవారు అని, లేదంటే దేవుణ్ణి విడిచి ఇతరులను పూజించేవారు, కల్పించువారు అని. మొత్తానికి దీని అర్థము ముష్రికీన్ అంటే కల్పించువారు అనే అర్థము కూడా వస్తుంది. ఇప్పుడు మొత్తానికి మొదటి నుంచి దీని వివరణ. మాకాన ఇబ్రాహీము యహూదీయం వలా నస్రానియా. ఇబ్రాహీము యహూదీగా కానీ నస్రానీగా కానీ లేకుండేను అని దీని అర్థము. వలాకిన్ కానా హనీఫం ముస్లిమన్. కానీ అతడు నిజమైన ముస్లిముగా ఉండెను అని దీని అర్థము.
వమాకానా మినల్ ముష్రికీన్, అతడు విగ్రహారాధకులలో లేకుండా ఉండెను అని దీని అర్థం. ఇది ఇబ్రాహీము ప్రవక్త యొక్క వాస్తవ విషయాన్ని ఇందులో వివరించడమైనది. తర్వాత అదే విధముగా ఖురాను గ్రంథములోని 33వ సూరాయగు అహ్జాబ్, ఇందులో 40వ వాక్యము. ఈ వాక్యము కూడా సేమ్ ఇదే వాక్యాన్ని పోలినట్టుగా ఉంటుంది. అది ఏ విధముగా ఉంటుందంటే, మాకానా ముహమ్మదు లేకుండెను అని. ముహమ్మద్ వాజ్ నాట్ అంటే ఇది కూడా గతాన్ని సూచిస్తుంది. అక్కడ ఇబ్రాహీము ప్రవక్తకు ఏ ప్రకారముగా గతాన్ని సూచించిందో అదే ప్రకారముగా ఈ వాక్యములో కూడా ముహమ్మదు అనే ఈ వ్యక్తి యొక్క వాస్తవ విషయాన్ని గతంలో ఉన్నట్లుగా వివరిస్తుంది. మాకానా ముహమ్మదున్ అంటే ముహమ్మదు లేకుండెను. ముహమ్మద్ వాజ్ నాట్. కానా అనగా మరి బాగా అర్థం గుర్తుంచుకోండి. కానా అనగా WAS వాజ్ అని. కాను ఇది ప్లూరల్, ఇది WERE వర్. ఇది హెల్పింగ్ వర్బులు, ఇవి సింగులర్ ప్లూరల్. వాజ్ సింగులర్, వర్ ప్లూరల్. వాజ్ అని సింగులర్ ఏ విధముగా ఉపయోగిస్తారో పాస్ట్ టెన్స్లో అదే విధముగా అరబీలో కానా అను పదాన్ని వివరిస్తారు. ఈ కానాకు ఒక ప్రత్యేక లెసనే ఉంది. నేను నా పుస్తకంలో కానా యొక్క పాఠాన్ని చాలా వివరంగా వివరించిన. కావాలనుకున్న వారు ఆ పుస్తకాలు తెప్పించుకొని అందులో కానా యొక్క సంపూర్ణ వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతము ఈ కానా గురించి ఈ వాక్యం ఏమంటుంది వివరిస్తా. మాకాన ముహమ్మదున్ అబా అహదిం మిర్ రిజాలికుం. ముహమ్మదు అనునతడు పురుషులలో మీకు ఎవరికి తండ్రి కాడు అని దీని అర్థం. అంటే ఇది గతాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఉన్నాడు అని ముహమ్మద్తో ముఖాముఖిగా మాట్లాడినట్లు లేదు. మాకానా ముహమ్మదున్ అంటే గతించిన కాలంలోని ఒక వాస్తవ విషయాన్ని ఈ వాక్యంలో వివరించడం జరుగుచున్నది. మాకానా ముహమ్మదున్ అబా అహదిం మిర్ రిజాలికుం, మీ పురుషులలో ఎవరికి కూడా తండ్రి వలె ముహమ్మదు లేకుండెను అని దీని అర్థము. వలాకిన్ రసూలల్లాహి, కానీ దేవుని అల్లా యొక్క ప్రవక్త. వఖాతమన్ నబీయీన్. నబీయీన్ అంటే ప్రవక్త అని, హెచ్చరించువాడు అని, తర్వాత ఈ విధమైనటువంటి ఆ రోజుల్లో ఒక ముఖ్యుడు అని, ఒక నాయకుడు అని ఆ విధమైన అర్థాలు వస్తుంటాయి. హెచ్చరించువాడు అని నబీ అంటే. ఇందులో నబీయీన్ అంటే ఇది బహువచనము, అంటే నాయకులలో. ఖాతమన్ నబీయీన్, ఖాతమ్ అంటే చివరి అనుకుంటుంటారు చాలామంది. చివరి కాదు ఇది. ఒకవేళ చివరి అయినా అర్థాన్ని కూడా అదే వర్తిస్తుంది దానికి అర్థము. ఖాతమన్ నబీయీన్ అంటే పేరెన్నిక గల, అంటే చెప్పుకోదగ్గ, అంటే ప్రాముఖ్యము చెందిన, అంటే పేరుగాంచిన ప్రవక్తల్లోని వాడు అని. ఎవరు? ఈ ముహమ్మదు అనున్నతుడు. ముహమ్మదు అను ఈ ఇందులోని ఈ వ్యక్తి ఎవరు అంటే మాకానా ముహమ్మదు అబా అహదిం మిర్ రిజాలికుం, మీ పురుషులలో ఎవ్వరికి కూడా తండ్రి లాంటి వాడు కాడు. అతడు ఒక దేవుని ప్రవక్త, ప్రవక్తలలో కూడా పేరెన్నిక గల ఒక ప్రవక్త అని దాని అర్థము. అదే ప్రకారముగా ఇబ్రాహీం ప్రవక్తకు కూడా, ఇబ్రాహీము యహూదీ కానీ క్రైస్తవుడు కానీ కాదు, అతడు ఒక రియల్ ముస్లిము.
అతడు విగ్రహారాధకులలోని వాడు కాడు అని దాని అర్థం. అదే వివరణ ఈ ముహమ్మదున్ అనే వాక్యానికి కూడా వర్తిస్తుంది. ఈ రెండింటిలో ఒక వాస్తవ విషయాన్ని, గతంలో జరిగిన ఒక వాస్తవ విషయాన్ని ఇండికేట్ చేస్తున్న ఈ రెండు వాక్యాలలో. అంటే ఇది ఇప్పుడు ఈ ఖురాను గ్రంథము ముహమ్మదు 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 అని ఎక్కడెక్కడో దీంట్లో చూస్తుంటే వస్తుంది. కానీ మొత్తము అందరూ చాలామంది ముహమ్మదే అనుకుంటుంటారు. కానీ ఇందులో ముహమ్మదు ఈ మొత్తం వాక్యాలలో ఏడా లేడు ముహమ్మదు. కేవలం 4 చోట్లలో అతని వివరణ ఉంది. అది కూడా ఈ ఖురాను గ్రంథము అతనికి ఇవ్వబడింది అని లేదు. ఈ ఖురాను గ్రంథంలో అతని యొక్క వివరణ ఉంది. దాని గురించి నేను గత వీడియోలలో ముహమ్మదు యొక్క విషయాలు ఏ సూరాలలో ఎన్ని చోట్లలో వచ్చింది అనేది వివరణ ఇచ్చిన. ఆ వీడియోలను మళ్ళీ మీరు ఫాలో అయ్యి ఆ ముహమ్మదుకు సంబంధించిన 4 వాక్యాలను, అరబీ వాక్యాలను, దాని తర్వాత తెలుగు తర్జుమాను, దాని తర్వాత ఇంగ్లీషు తర్జుమాను అన్నీ పెట్టి మీరు ఒకసారి పరిశీలిస్తే ఇబ్రాహిము ప్రవక్తకు కానీ, నూహు ప్రవక్తకు కానీ, మోషే ప్రవక్తకు కానీ గతించిన పూర్వపు ప్రవక్తలను ఏ విధముగా వర్ణించిందో అదే తరహాలో ఈ ముహమ్మదు ప్రవక్తకు కూడా వర్ణించడం అయినది. కానీ ఇప్పుడు చాలామందికి ఖురాను గ్రంథము తెలియక ముహమ్మదు అనే చెప్పుకుంటూ పోతున్నారు. ఎందుకు ఈ విధముగా ఇది ప్రచారమైంది అంటే, ఇందులో ఒక నబి అనే ఒక పదము వస్తుంది. వహాజన్ నబియు వల్లజీన ఆమను వల్లాహు వలియుల్ మోమిన్. ఇక్కడ వచ్చింది చెప్తున్నా. నబి అని ఒక పదము ప్రత్యేకంగా పేర్కొంటుంది ఇది ఖురాన్లో. ఆ నబికి సంబంధించిన విషయాలు కూడా 13 చోట్లలో వచ్చింది అని అవి కూడా వివరణ ఇచ్చిన నేను. యా యుహన్ నబియు అని. యా యుహన్ నబియు అంటే ఒకడు వింటున్నాడు, ఒకడు చెప్తున్నాడు. దీంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. యా అయ్యుహా అనే వ్యక్తి చెప్తున్నాడు నబి అనే ఒక వ్యక్తికి. నబి అనేతోడు వింటున్నాడు. అంటే యా యుహన్ నబియు అంటే ఒకరు చెప్తున్నారు, ఒకరు స్పీకరు, ఒకరు లిజనర్. 2 ఉండరు. ముఖాముఖి ఉంది ఇక్కడ. యా యుహన్ నబియు ఓ ప్రవక్త అంటే ఎదురుగా పెట్టి ఇద్దరు ఒకళ్ళొకరు చెప్పుకుంటున్నారు ముఖాముఖిగా. అసలు ఈ ఖురాను గ్రంథానికి ప్రవక్త ఎవరు అంటే నబి. ఈ యా యుహన్ నబియు అని 13 చోట్లలో ఎక్కడైతే ఉందో అవన్నీ పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే ఇది నబికి ఎవరో చెప్తున్నారు. ఆ నబి ఎవరో క్లియర్గా లేదు దీంట్లో. ఆ నబి ఎవరో క్లియర్గా లేదు. కానీ ముహమ్మదా అనుకుంటే ముహమ్మదు కాదు. ముహమ్మదు కూడా పూర్వపు ప్రవక్తలలో జమగట్టినారు. ఏ ప్రకారముగా అంటే ఆలే ఇమ్రాన్లోని 67వ వాక్యాన్ని ఇబ్రాహీం ప్రవక్తకు ఏ ప్రకారంగా వివరించినారో గత పూర్వపు ప్రవక్తలలో అతని యొక్క సందేహాన్ని ఇక్కడ క్లియర్ చేసినారో, అతడు యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు అని సందేహాన్ని ఎలా క్లియర్ చేస్తూ వివరించినారో అదే విధముగా ఇక్కడ కూడా ముహమ్మదు గురించి అతడు మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు, అతడు ఒక ప్రవక్త, అతడు కూడా పేరెన్నిక గల ప్రవక్తలలోని ఒక ప్రవక్త అని తెలియజేసింది. అంతవరకే. కానీ ఈ మొత్తము ఖురాన్ గ్రంథము ఇక్కడ చూపించినట్లు ఈ తర్జుమాలలో मोहम्मद ऐ मोहम्मद तुम कह दीजिए, ऐ मोहम्मद जो तुम्हारे तरफ आ गया, ऐ मोहम्मद तुम्हारे से जो पहले गुजरे हुए पैगंबर అన్నట్టు తెలుగు తర్జుమాలలో, ఉర్దూ తర్జుమాలలో, ఇంగ్లీష్ తర్జుమాలలో మొహమ్మదు అని జొప్పించి మొత్తం మొహమ్మదుని చేసి పారేసినారు ఈ ఖురాను గ్రంథాన్ని. ఈ ఖురాను గ్రంథము కేవలము నబి మీన అవతరింపబడింది. ఆ నబి ఎవరో మనకైతే తెలియదు. ఒకవేళ ఈ నబీ ఎవరు అని తెలుసుకోవాలంటే మీరు పండితులకే నిలదీయాలి. ఒకవేళ ముహమ్మద్ అంటే ఇది కాదు. ఖురాను గ్రంథములో ముహమ్మదుకి ఇది దిగిలేదు. ముహమ్మదుకు
ఇతను కూడా పూర్వపు ప్రవక్తలలో ఇతను కూడా ఒక ప్రవక్త అని తెలియజేస్తుంది. కానీ ఓ మొహమ్మదు నేను ఇది నీకు చెప్తున్నాను వాళ్ళకు చెప్పు అని ఏడం లేదు. ఈడ మొహమ్మదుకు ముఖాముఖిగా చెప్పినట్లు లేదు. యా మొహమ్మద్ అని లేదు, యా యుహన్ నబియు అని ఉంది. కానీ ఓ ప్రవక్త అని నబికి బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కానీ యా యుహన్ నబియు అనే వాక్యాలలో పరిశీలిస్తే అవి అన్ని ఇంపరేటివ్ కేసులు 3లో ఉన్నాయి. అవి అంటే ఒకరికి ఆజ్ఞాపించినట్టు, ఒకరికి తెలియజేసినట్టు యా యుహన్ నబియు, యా యుహన్ నబియు ఉన్నాయి. కానీ ఈ మొహమ్మదుకు సంబంధించిన వాక్యాలలో యా మొహమ్మద్ అని లేదు. దీంట్లో ఉన్న ఒక వాస్తవ విషయాన్ని, పూర్వకాలపు గత విషయాల్ని ఇండికేట్ చేస్తున్నాయి ఈ వాక్యాలు. మొహమ్మద్కు సంబంధించిన ఈ వాక్యాల్లో ఇవి ఇండికేటివ్ మూడ్లో ఉన్నాయి. ఇవి అంటే వాస్తవ విషయాన్ని తెలియజేస్తున్నాయి దీంట్లో. అంటే ఈ ఖురాన్లో ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతము ఖురాను మొత్తం ఈయన మీదకే దిగుతుందని కాదు. అది ఇబ్రాహీం ప్రవక్త అప్పుడు ఉన్నాడా? ఈ ఖురాన్లో లేడు. ఇబ్రాహీం ప్రవక్తకు అతడు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు అని ఎలా తెలియజేసిందో అదే విధముగా ఈ మొహమ్మదు కూడా అలాగే తెలియజేస్తుంది. అంతేగాని ఈ ఖురాను గ్రంథము మొహమ్మదుకు చెప్పడము కానీ, దిగడము కానీ, అవతరించడము కానీ అవన్నీ లేవివి. లేదంటే నబి మీద దిగినాయి. నబికి కూడా పేరు డిక్లేర్ లేదు. యా యుహన్ నబియు, యా యుహన్ నబియు అని ఉంటుంది. లేకపోతే మిన్ ఖబ్లికా అని ఉంటుంది. మిన్ ఖబ్లికా అంటే నీకంటే ముందు, అంటే నబికే చెప్తున్నట్టు. అది ఇలైకా అంటే నీ వైపు, అంటే నబికే చెప్తున్నట్టు, మొహమ్మదుకు కాదు. బాగా అర్థం చేసుకునేది. దీనికి మళ్ళీ కావాలంటే మీరు ఖురాన్ను మళ్ళీ ఒకసారి మీరు దీన్ని బాగా పరిశీలన కూడా చేయండి. చేసి మీకేం తెలుస్తుందంటే, మొత్తానికి మీకేం తెలుస్తుందో తెలియదు కానీ నాకు తెలిసింది మాత్రము ఈ ఖురాను మొహమ్మదుకు ఇచ్చింది లేదు, దిగింది లేదు. లేదంటే 4 చోట్లలో ఖురానులో మొహమ్మదు అనే పదము ఉంది. ఆ పదముకు సంబంధించిన వాక్యాలను మక్కి తర్జుమా చేసుకుంటే అన్నీ పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి, కానా రూపంలోనే ఉన్నాయి, పాస్ట్ టెన్స్ రూపంలోనే ఉన్నాయి. కానా అంటే ఉండెను అని. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలకు అంతా వండర్ అయిపోయి ఉండొచ్చు. ఈ ఖురాను ఏరా మొహమ్మద్కి ఇచ్చినారా, నబికి ఇచ్చినారా అనే ఒక సందేహం కూడా తలెత్తుతుంది. కాబట్టి మీరు మీ బీపీని కానీ మీ అటువంటి దాంట్లోని అన్ని చాలా కంట్రోలింగ్గా పెట్టుకొని చాలా సీరియస్గా తీసుకోకుండా న్యూట్రల్ అయ్యి చెప్పింది వాళ్ళు మస్తు చెప్పినారు. మాకు ఇంతవరకు అది మాకు అర్థం కాని భాష, దేశం కాని భాష. అది అరబీ భాష, మన దేశానికి సంబంధించింది కాదు, మనకు అర్థం కాదు. చెప్పిన వాళ్ళకు కూడా మొత్తం అర్థం చేసుకోలేరు. వాళ్ళు సగం అర్థం చేసుకొని బాగుందిలేని వ్యాపారం పెట్టారు వాళ్ళు. అంతవరకే మమ్మల్ని స్వర్గానికో లేకపోతే స్వర్గలోకంలో అప్సరసలకు మనకు వివాహాలు చేయడానికి మనకెళ్ళి మా మీద దయ చూసో లేకపోతే మన మీద ప్రేమతోనే వీళ్ళు వ్యాపారాలు చేసలేరు. వీళ్ళంతా వాళ్ళ వ్యాపారము అరబీ భాషకు అడ్డం పెట్టుకొని దేవుడు చెప్తున్నాడు, మొహమ్మద్ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, మొహమ్మద్ చెప్తున్నాడు అనే ప్రకారంగా చేసినారు. కానీ ఇప్పుడు ఇవన్నీ అనుకూలించిన పరిస్థితులు. దీన్ని గ్రామర్ నేర్చడము, ఇవి వాక్యాలు ఎట్టున్నాయి, ఇవి పాస్ట్ టెన్స్ ఎట్లుంటుంది, ప్రజెంట్ టెన్స్ ఎట్టుంటుంది, సింగులర్ ఎట్టుంటుంది, ఇవన్నీ వ్యాకరణ పరంగా ఈ భాషను నేర్చి పరిశీలిస్తే అన్నీ బయటపడుతున్నాయి. ఏం బయటపడుతున్నాయి అంటే ఖురానును వీళ్ళు సరిగా చదివేలేరు. వీళ్ళు ఈ పగడీలు కానీ, టోపీలు కానీ, ఎర్రగడ్డలు కానీ, ఎత్తు పైజామాలు కానీ వీళ్ళంతకు చూస్తుంటే జాలి కూడా వేస్తుంది. వీళ్ళు చూస్తుంటే వీళ్ళ కోపం కూడా వస్తుంది వీళ్ళ మీద. వీళ్ళు మోసపోయింది కాక మమ్మల్ని కూడా మోసం చేసినారు. మొన్నటి వరకు నేను ఇప్పటికి నా వయసు 60 ఏండ్లు, కరోనా రాకముందు వరకు అంటే కూడా నేను వీళ్ళ మాటలే చెప్పుకుంటా వీళ్ళెంబడే ఎగులాడేతోని. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా వాళ్ళు ఉరికిచ్చి కొడుతుంటే వాళ్ళ తన్నులు ఎందుకు తినాలని ఇంట్లో కూర్చొని నేను శ్రద్ధగా కొంచెం ఇదన్నా నేర్చుకుందాము, ఈ ఖురాన్ని పరిశీలిద్దామని పరిశీలన చేస్తే అన్నీ ఇవి బయటపడుతున్నాయి. ఇంతవరకు ఈ ప్రకారంగా నేను ఎప్పుడు చూడలేను. గ్రామర్ అయితే వస్తుంది నాకు, వాక్యాలను పదాలను గుర్తుపడతా. నా పనే ఇంకా పని లేనప్పుడల్లా ఇవే పని చేస్తుంటాయి. గ్రామర్ ఈ వాక్యాలు ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటుంటారు, దీనికి అరబీలో ఏమంటుంటారు అనే పరిశీలనలో భాగంగా నేను అవే పరిశీలించుకుంటూ పోయినా. కానీ దీన్ని ఇంత కూర్చొని దీనిపైన దృష్టి పెట్టి
ఇది వాక్యం ఏమంటుంది అది ఏమంటుంది అనకుండా ఈ పండితుల మాటలే వినుకుంటా ఇంతవరకు వచ్చినా కానీ పండితుల మాటలన్నీ ఢంచిగాని కనబడుతున్నాయి. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్ కూడా ఎక్కువైందేమో. మీరు నేను మీకు అంతా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవన్నీ ఏం లేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని ఇస్లాంలో నుంచి తీసుకుపోయి క్రైస్తవంలో చేయడానికో నేను చేయకుండా కానీ కొంచెం మీరు కూడా కొంచెం ఈ గ్రామర్ని నేర్చండి. న్యూట్రల్గా ఉండి ఇంతవరకు తెచ్చిన విశ్వాసము ఉండని ఒకెళ్ళి అది పక్కన పెట్టుకొని ఆటికి పోదు. అది ఎక్కువ తక్కువ ఏం కాదు. అది ఈమాన్ అనేది ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అవన్నీ కథలే. ఎక్కువ కాదు తక్కువ కాదు. మనిషి ఎలా సిన్సియారిటీగా ఉంటే మనకాడ ఎనీ టైం ఎలా ఒక కంట్రోలింగ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ భాషను నేర్చే ప్రయత్నం చేయండి. మీరు పుస్తకాలు తెప్పించుకుంటే నా కాడ పుస్తకాలు ఉండే ఇవన్నీ మొత్తము దీన్నేమో పరిశీలిస్తాము. మీరు కూడా పరిశీలించండి, నేను కూడా పరిశీలిస్తా. ఇప్పుడు ఎవరిని నిందించి అవసరం లేదు. అందరూ అంతా పొరపాటు చేసినారు అవన్నీ పనులు. బాగా వాళ్ళకి ఎట్ట నచ్చినాయో ఏం లేనో ఇంకా దీంట్లో ఏమర్థమైందో. కాబట్టి నేను ఏం చెప్తుంటా మీకు, మీ పండితులు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే వాళ్లకు మక్కి ఏ చిన్న వాక్యమైనా కానీ తర్జుమాలు చేయించుకోండి. అప్పుడే బయటపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ నేను గంట సేపు చెప్పాల్సి వచ్చింది. మీరు తర్జుమాలు మక్కి చేసుకుంటే మీరే ఇంకా స్వయంగా అర్థం చేసుకుంటూ పోతే ఇంకా నేను చెప్పే మాటలు కూడా వినే అవసరం లేదు మీకు. నేను నమ్మమని నేను చెప్పకుండా మీరు పరిశీలన చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి న్యూట్రల్గా ఉండి దీన్ని పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ భయాన్ని విని మళ్ళీ ఎవరన్నా మీకు మౌలి సాబు మీకు మళ్ళీ బట్కాయిస్తే మీరు వాళ్ళ మాటలు వినాకాడి అవన్నీ సుల్ల మాటలు అవి నేను చెప్పేది వాస్తవాలు. ఇవి అనుమానాలు వచ్చినాయి నాకు కూడా. కాబట్టి నేను ఆ భాష కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా దీన్ని కూడా మీరు పరిశీలించండి, తెలుస్తుంది. కావాలంటే ఇంకో వీడియోలు కూడా చేస్తుంటాను. మీరు అరబీ భాషను మాత్రం తప్పకుండా మీరు నేర్చుకోండి. తెలుగులో చాలా ఈ సింపుల్గా తయారు చేసిన కానా అనే ఒక ఈ పదానికి సంబంధించిన సంపూర్ణ విషయాలు ఒక పాఠం రూపంలో ఇచ్చేసిన అటువంటివి ఎన్నో ఉన్నాయి నా పుస్తకాల్లో. కాబట్టి మీరు దయచేసి పుస్తకాలు కూడా తెప్పించుకోండి, ఈ భాషను నేర్చండి. భాషను నేర్చాలంటే మీరు అదే పనిగా పెద్ద టైం తీసుకునే కాదు, సింపుల్గా దాంట్లో వివరించినాను. కాబట్టి పుస్తకాలు తెచ్చుకోండి. పుస్తకాలు 350 రూపాయల 2 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా పుస్తకాలు తయారు చేస్తున్నాను. ఈ భాష ఏముంది గ్రామర్ మొత్తాన్ని నేను డిక్షనరీతో సహా తయారు చేయాలని ఉద్దేశిస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్లు కూడా కొట్టండి. దీన్ని కొంచెం అవతలలో కూడా పక్కటోళ్ళలో కూడా ఎవడన్నా కొంచెము నాలాంటోడు ఆలోచించాలనే తోడు ఆలోచిస్తే డెవలప్ అవుతుంది. మీరంతకు మీరే విని గమ్మున కూర్చుంటే అది లాభంలే కదా. అవతలని కూడా చేరవేస్తే అవతల వ్యక్తి కూడా కొంచెం మైండ్ పని చేస్తే అటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అప్పుడు ఇది బయటపడుతుంది. విన్నకాటికి తిని కూర్చొని మట్టసంగా మనకెందుకులు అంటే కాదు అది. కాబట్టి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలను ఫాలో అవ్వండి, పుస్తకాలు తెప్పించుకోండి. ఈ అరబీ భాషను నేర్చుదాము, దీంట్లో ఏముందో తెలుసుకుందాము. బాయ్, ఉంటా ఇంకా.